మీరందరూ సోషల్ మీడియా బాగా ఫాలో అవుతారా? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ చూస్తారా? అయితే మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేను పాట పాడతా, ఆ పాట ఒరిజినల్ ఏంటిదో మీరు గుర్తుపట్టాలి. లేవు లేవు పైసలు లేవు, లేవు లేవు పైసలు లేవు, హే డింకి టకం, హే డింకి టకం, హే డింకి టకం. యాదికొచ్చిందా ఆ పాట ఏంటిదో? ఆ పాట స్టైల్లోనే మనం వార్త చెప్పుకుందాం. చూద్దాం పారి. ఇయ్యాల రేపు ఏదన్నా ఇస్తామని చెప్పి ఇయ్యలేకపోతే ఒక్క మాట గట్టిగా అనొస్తే చాలు. గా మాట ఏంటిదంటే లేవు లేవు. అవునుల్లా, రాష్ట్రంలో సర్కారు ఇప్పుడు ఏమడిగినా పైసలు లేవు అని అంటున్నది. రైతులు అడగక ముందే వాళ్ళే ఇస్తామన్నారు. ఒక్కొక్క రైతుకు నెత్తికి 15,000 ఇస్తామని కుర్చీలో కూర్చొని ఏడాది అయిపోయింది. 2 పంటలు తీసి 3వ పంటకు సుతం రైతులు ముహూర్తం పెట్టిర్రు. రైతు భరోసా ఏది సారు అని అడిగితే లేవు లేవు పైసలు లేవు అంటున్నారు. భూమి లేని కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామన్నారు. ఆటో డ్రైవర్లకు సుతం 12,000 ఇస్తామన్నారు. గెలిచిరు కదా, ఏవి సారు 12,000 అని అడిగితే లేవు లేవు పైసలు లేవు అంటున్నారు. ఇప్పుడే పోయి బ్యాంకులో రుణం తెచ్చుకోర్రి, మేము కుర్చీలో కూసోంగానే మాఫీ చేస్తామని చెప్పిర్రు. అందరికి రుణమాఫీ చేయలేదు గాని ఆ మాటనే మాఫీ చేసి పారేసిర్రు. అయ్యో ఓ సారు, నా పేరు మర్చిపోయినట్టున్నారు మీరు, నాకు రుణమాఫీ కాలేదు అని ఎవరన్నా రైతులు యాద్ చేస్తే లేవు లేవు పైసలు లేవు అనే పదం వాడుతున్నారు. నిరుద్యోగులకు కొలువులు లేవు, నిరుద్యోగ భృతి లేదు, 5 లక్షల కారట్ లేదు. ఇవన్నీ ఏమైనాయి సారు అని అడిగితే లేవు లేవు పైసలు లేవు అంటున్నారు. చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. 10వ తరగతిలో ఉన్న పిల్లలు డిగ్రీ అయిపోయి పెళ్లిళ్ళు చేసుకొని అత్తగారింటికి పోయినాక ఇస్తారేమో. ఇప్పుడైతే సప్పుడే లేదు. అంతెందుకు, ఎవ్వరు అడగక ముందే వాళ్ళంతల వాళ్ళే అన్నారు. ఆడిబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతోటి తులం బంగారం కలిపి ఇస్తామని. ఇప్పుడు అడిగితే కళ్యాణ లక్ష్మికే పైసలు లేవు, ఇక తులం బంగారం ఏడుకెళ్ళి తెత్తుము, లేవు లేవు పైసలు లేవు అని ముఖం దాపెట్టుకుంటున్నారు. ఇస్తామన్న హామీలన్నీ అటక మీదకి ఎక్కించి ఇప్పుడు పైసలు లేవు, పైసల మాటలు లేవు అని జనాలను మోసం చేస్తే రేపటి నాడు ఓట్ల కోసం వాళ్ళు వస్తారు కదా, అప్పుడు మేము లేవు లేవు ఓట్లు లేవు అంటే ఏం చేస్తారు అని అడుగుతున్నారు జనాలు.